చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో ముసలిమడుగు గ్రామం పరిసరాల్లో ఒక ఒంటరి ఏనుగు ప్రజలను హడలెత్తిస్తోంది. ఏనుగుల క్యాంపు దగ్గర ప్రహరీ గోడను తోసేసి లోపలికి దూసుకెళ్లిన ఆ ఏనుగు అక్కడున్న కుంకి ఏనుగుల వాసన పట్టుకుని వచ్చిందని గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామంలోకి చేరిన వెంటనే ఆ ఏనుగు గీంకరించడంతో గ్రామస్తులంతా భయంతో పరుగులు తీశారు. రైతుల పంట పొలాలే ప్రధాన బలైపోయాయి. వరి, చెరుకు, అరటి తోటలు తొక్కి నాశనం చేస్తూ ఏనుగు రాత్రింబవళ్లు సంచరిస్తోంది. అప్పులు చేసి పంటలు పండిస్తున్నామని, కానీ ఒక్క రాత్రిలోనే ఏనుగొచ్చి మొత్తం పంటలను నాశనం చేస్తోంది. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో కాపలా కాస్తూ రాత్రంతా నిద్ర లేకుండా గడుపుతున్నామని, ప్రజలు భయాందోళనకు గురవుతుండగా రైతుల కష్టాలు బుగ్గిపాలవుతుందని వారు వాపోయారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్కారం అన్న, మాది ముసలిమడుగు గ్రామము. ఈ ఏనుగుల వల్ల మాకు రెయ్యి పొగులు నిద్ర లేకుండా అయిపోతూ ఉంది. దాన్ని నమ్ముకొని ఏదో కాలం దోసుకొని పోయేవాళ్ళు రైతులంతా దాన్ని నమ్ముకునే వాళ్ళు రెయ్యి పొగులు నిద్ర లేకుండా కాసుకుంటే కూడా అవి వచ్చి వాటి పని చేసిపోతున్నాయి. ఆ కునికి ఏగులు వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళ వల్ల ఏ ప్రయోజనం లేకుండా అయిపోతూ ఉంది. దీనివల్ల ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకొని మాకు న్యాయం చేయాల్సింది కోరుతున్నాం. నాగభూషణము. మేము అప్పు సప్పులు చేసి పైర్లు చేసుకుంటూ ఉంటే నైట్ పూర్తిగా ఏనుగులు ఫుల్గా మళ్ళంతా తొక్కుని నాశనం చేసి పంట పొలాలంతా నాశనం చేస్తూ ఉన్నాయి. మాకు ముసలిమడుగు నాగభూషణం. ఎనీ టైం కట్టపోయిన నైట్ అంతా మళ్ళీ దగ్గరే కాపలా ఉండేవాడ వచ్చిపోయి తినిపోతూనే ఉన్నాయి. నైట్ 1 గంట 2 గంటలకు వస్తున్నాయి మళ్ళీకి. మాకు దీనికి ఏదైనా ప్రభుత్వం వల్ల న్యాయం చేయాలి. మాకు ప్రభుత్వం వల్ల. ముసలిమడుగు, నా పేరు గజలక్ష్మి. మేము కోళ్ళ ఫారం పెట్టుకున్నాం. ఇక్కడ ఏనుగులు వస్తూ ఉన్నాయి, పంట పొలాలంతా తింటా ఉండదు, సైడ్లో అంతా పోతా ఉంది. ఇక్కడ ఏనుగులో భయంగా ఉంటుంది. ఇక్కడ ఇద్దరే ఉంటాం. ఇక్కడ దాని గురించి ప్రభుత్వం కూడా ఏమీ చూసుకుంటా లేదు. దానివల్ల చూసుకుంటాం.